అయితే అవనివ్వండి. మరి హిందువులంతా చూడండి, ఒక విషయం అయితే నేను మీకు చెప్తాను. అదేంటంటే నేనైతే ఏం చెప్తానంటే, ఏదైతే గో మన ఆవు ఏదో జంతువు ఉందో దాన్ని మీరు జాతీయ జంతువుగా మీరు ప్రకటించండి. నంబర్ 1. నంబర్ 2, పూర్తిగా నిషేధించండి. నేను మీరు తింటారా అంటే తింటాను అని చెప్పి స్పష్టంగా ఎందుకు చెప్పారంటే, నాకు నా ధర్మం నాకైతే నాకు తినే పర్మిషన్ ఇచ్చింది. చూశారుగా మిత్రులారా, ఒక ముస్లిం అయ్యుండి కూడా అతను మీ వల్ల అయితే మీకు సాధ్యమైతే గోవుని జాతీయ జంతువుగా ప్రకటించేయండి లేదా పూర్తిగా నిషేధించండి, మీ వల్ల అయితే ట్రై చేసుకోండి, నేను మాత్రం మాన్ను, నా ధర్మం నాకు తినమని చెప్పింది, నేను ఏదైనా తింటాను అన్న అతను చాలా క్లారిటీగా ఉన్నాడు. ఇక్కడ క్లారిటీలో లేనిది ఎవరైనా ఉన్నారు అంటే ఒక హిందువులు మాత్రమే. కళ్ళు మూసుకుపోయి కూర్చున్న